దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 105:18 చరణం. ఇనుము అతని ప్రాణమును బాధించెను. యోసేపు గారిని గురించి రాయబడిన మాటలు. యోసేపు గారు తాను చెయ్యని తప్పుకి బంధించబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు. అలాంటి సమయంలో కొన్ని సంవత్సరాలు చెరసాలలో ఉండాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఇనుము అతని ప్రాణాన్ని బాధించిన, చెరసాల సంఖ్యలు అతనిని బాధించిన వీటన్నిటిని తట్టుకొని నిలబడగలిగారు. ఎలా నిలబడగలిగారు అంటే దేవునితో సహవాసం ద్వారానే వాటన్నిటిని తట్టుకొని నిలబడగలిగారు. దేవునితో సహవాసం చేసినప్పుడు ఇనుము లాంటి శ్రమలు ఎన్నొచ్చినా వాటన్నిటిని మనము తట్టుకొని నిలబడగలము. కానీ వాటన్నిటిని తట్టుకోవటానికి దేవుని యందు ప్రేమ కావాలి. మనకి దేవుని ఎడల ప్రేమ కలిగి ఉంటే ఇలాంటివి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని చీకటి రాత్రులు గడపాల్సి వచ్చినా దేవుడు వాటన్నిటిని తట్టుకోగలిగిన శక్తిని మనకు అనుగ్రహిస్తారు. శ్రమల నుంచి మనం ఎప్పుడూ దూరంగా పారిపోకూడదు. మౌనంగా, ఓపికగా వాటిని సహించే శక్తి కావాలని దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు తప్పకుండా ఆ శక్తిని మనకిస్తారు. యోసేపు గారి జీవితాన్ని తీసుకున్నట్లయితే తన జీవితంలో చేయని తప్పుకే శిక్ష అనుభవించటము, అలానే చిన్నతనంలోనే తన అన్నలే శత్రువులైపోయి అమ్మివేయటము, ఇలా తన జీవితాన్ని తీసుకున్నట్లయితే చిన్న వయసు నుంచి కష్టాలు అనుభవించాల్సి వచ్చినప్పుడు వాటన్నిటి పైగా యోసేపు గారు నిలబడగలిగారు అంటే దేవునితో సహవాసం చేయటమే దానికి కారణం. దీన్నే మరో విధంగా చెప్పాలంటే అతని హృదయం ఇనుములాగా దృఢమైపోయింది. చిన్నతనంలోనే ఎన్నో బాధ్యతలు నెత్తిన పడటం, న్యాయంగా రావాల్సింది రాకపోవటం, ఆత్మలో పొంగే హుషారుకి ఎప్పుడూ ఆనకట్ట పడుతూ ఉండటం, ఇవన్నీ దృఢచిత్తాన్ని, అచంచల నిశ్చయితను, ధీరత్వాన్ని, అన్నిటికీ తట్టుకొని నిలబడగలిగే దీక్షను ఇస్తాయి. వ్యక్తిత్వం విలక్షణం కావటానికి ఇవన్నీ సోపానాలే. శ్రమల నుండి దూరంగా పారిపోకండి. మౌనంగా, ఓపికగా వాటిని సహించండి. వీటి ద్వారానే దేవుడు మీ హృదయాల్లోకి ఇనుమును ప్రవేశపెడతాడు. దేవునికి ఉక్కు మనుషులు, ఇనుప కత్తులు, ఇనుములాగా దృఢమైన మనస్తత్వాలు కావాలి. ఇనుప పరిశుద్ధులు కావాలి. అయితే మానవ హృదయాన్ని ఇనుములాగా చేయటానికి శ్రమలు తప్ప వేరే ఉపాయం లేదు. కనుక దేవుడు మనుషుల్ని శ్రమల పాలు చేస్తాడు. నీ జీవితంలోని అతి శ్రేష్టమైన సంవత్సరాలు నిస్త్రాణగా గతించిపోతున్నాయా? అడుగడుక్కి అపార్థాలు, ప్రతిఘటనలు, దూషణలు ఎదురవుతున్నాయా? నిరుత్సాహపడవద్దు. ఈ సమయం అంతా వ్యర్థం అనుకోవద్దు. దేవుడు ఈ సమయమంతా నిన్ను ఉక్కు మనిషిగా చేయటానికి వాడుకుంటున్నాడు. శ్రమలనే ఇనుప కిరీటాన్ని ధరించగలిగితేనే మహిమ అనే పసిడి కిరీటం దక్కుతుంది. నీ హృదయాన్ని దృఢతరం, ధైర్యవంతం చేయటానికే ఇనుము నీ హృదయంలోనికి ప్రవేశిస్తున్నది. దారిలోని ఆటంకాలను లెక్క చేయకు. చలిని, రోజంతా వీచే వడగాలుల్ని పరిగణించకు. కుడికి కానీ ఎడమకి కానీ తిరగకు. రాత్రి నిన్నాపలేదు. దారి ఇంటి దారే కాబట్టి తిన్నగా సాగిపోతావు. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. ఇనుము అతని ప్రాణాన్ని బాధించినప్పుడు, యోసేపు గారిని బాధించినప్పుడు నా తండ్రి దానిలో తట్టుకొని నిలబడగలిగారు నాయన ప్రభా. అటువంటి శక్తిని మాకును అనుగ్రహించండి ప్రభా. ఇనుము లాంటి కష్టాలు, సంకెళ్ళు నాయనా ప్రభా, చీకటి రాత్రులు, సమస్యలు, వేదనలు, వాటన్నిటి పైగా మాకు నాయనా ప్రభా నిలబడగలిగిన శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. శ్రమల నుండి దూరంగా పారిపోకుండా ఉండే శక్తిని మాకు అనుగ్రహించండి. మౌనంగా వాటిని సహించే శక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రములు నాయన. ఇనుములాగా దృఢంగా ఉండేటువంటి మానవ హృదయాన్ని నాయన ప్రభా మేము నా తండ్రి నాయన కలిగి ఉండటానికి సహాయం చేయండి. మా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు వాటి నుంచి పారిపోకుండా
వాటిని తట్టుకొని నిలబడగలిగిన శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభా, మా వ్యక్తిత్వం దానిలోనే నా తండ్రి నాయన ప్రభా, మా వ్యక్తిత్వం వికసిస్తుంది కాబట్టి నాయన దృఢమైనటువంటి ఆలోచనలను మేము కలిగి ఉండటానికి, దృఢమైన నిశ్చయితను మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రంలో నాయన. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, శ్రమలనే ఇనుప కిరీటాన్ని మేము ధరించగలిగితేనే మహిమ అనే పసిటి కిరీటం మాకు దక్కుతుంది. కాబట్టి మా హృదయాన్ని మేము ధైర్యవంతం చేసుకోవటానికి అయ్యా, మా జీవితాల్లో ఇనుము లాంటి కష్టాల, సమస్యల, శ్రమలు వచ్చినప్పుడు వాటిలో నిలబడే శక్తిని మాకు అనుగ్రహించమని, సహాయం చేయమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయమని, నీ కృపచేత నింపమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.